హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటల రుచులు. ఈరోజు నేను మీకోసం కరివేపాకు కారం చేసి చూపించబోతున్నానండి. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రొసీజర్స్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అది కాస్త హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు అది కాస్త హీట్ అయ్యాక అందులో నేను ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. వేసుకుని వాటిని కూడా చక్కగా వేపుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా వేగాలి ఎండుమిర్చి అనేది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఈ విధంగా ఎండుమిర్చి అని వేగిన తర్వాత చక్కగా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అందులోనే మనం ధనియాలు కూడా వేసుకుందామండి. నేను ఇక్కడైతే 1 కప్పు ధనియాలు తీసుకుంటున్నాను. తీసుకుని వాటిని కూడా చక్కగా వేయించుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే ఇవి చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం స్టవ్ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. ఒక 5 నిమిషాల పాటు వీటిని ఇలా తిప్పుకుంటూ వేయించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఇవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోనే నేను 4 కప్పులు కరివేపాకు వేసుకుంటున్నానండి. 1 కప్పు ధనియాలకి 4 కప్పులు కరివేపాకు వరకు పడుతుందండి. వేసుకుని దీన్ని కూడా చక్కగా వేపుకుందాం. అవసరమైతే మధ్యలో 1 స్పూన్ నూనె కూడా వేసుకుని వేపుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి అండి. ఈ పొడి అనేది పత్తని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా తినేయచ్చు, చక్కగా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అదేవిధంగా ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఒక 10 నిమిషాల తర్వాత కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కూడా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక అయితే ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం చక్కగా రోట్లో దంచేసుకుందాం. నేను ఇక్కడ రోటిని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోనే ఇందాక మనం వేయించి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. వేసుకుని చక్కగా దంచుకుందాం. ఎండుమిర్చి కనుక చక్కగా పర్ఫెక్ట్గా వేగినట్లయితే మీరు ఈజీగా దంచేసుకోవచ్చు, లేదంటే అది కాస్త నలగకుండా కచ్చపచ్చగా ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా ఇలాగే దంచుకుందాం. ఇప్పుడు ఇది కాస్త ఈ విధంగా నలిగాక అందులోనే 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి. దీన్ని కల్లుప్పు అంటారు. 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుని దంచుకుంటున్నాను. కల్లుప్పు వేయడం వల్ల ఏమైనా ఎండుమిర్చి తొక్కులు ఉంటే త్వరగా నలిగిపోతాయండి. మామూలు ఉప్పు కన్నా కల్లుప్పు వేయడమే బెటర్. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇది కూడా చక్కగా నలిగిపోయింది. చూసారు కదా, పొడి పొడిలా నలిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే నేను చింతపండు వేసుకుంటున్నానండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకుని దాన్ని కూడా బాగా దంచుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు కూడా బాగా ఇందులో కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం వేయించి పెట్టుకున్న ధనియాలు కూడా వేసుకుని దంచుకుంటున్నాను. ధనియాలు అనేవి కూడా బాగా నలగాలండి. మీరు దీన్ని చక్కగా మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే రోట్లో చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది బట్టి నేను రోట్లో చేస్తున్నాను. అవైలబుల్ లేదు అంటే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాలు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ధనియాలు కూడా బాగా నలిగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే నేను 2 స్పూన్లు పుట్నాల పప్పు వేస్తున్నాను. వీటిని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. 2 స్పూన్ల వరకు వేస్తే ఆ కారం అనేది కాస్త కమ్మగా ఉంటుంది. మీకు ఇష్టం లేదంటే మీరు అవాయిడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా దంచుకుందామండి. చూస్తారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మనం వేసిన పుట్నాల పప్పు కూడా బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకునే ముందు కాస్త లైట్గా వేడి చేసుకోండి అండి. ఇలా వేడి చేసుకోవడం వల్ల ఇది త్వరగా నలుగుతుంది. లేకపోతే ఇది బాగా ఆరిపోతే నలగడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు ఇక్కడైతే ఒక 5 నిమిషాల తర్వాత కరివేపాకు కూడా బాగా నలిగిపోయింది. చక్కగా మొత్తం పొడి పొడిలాగా అయిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలా ఉంటే సరిపోతుంది. పొడి అనేది ఇంకా మెత్తగా నలగాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను ఇందులోనే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుంటున్నానండి. దాంతోపాటే ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కారపొడిలో వేస్తే బాగుంటుంది కాబట్టి మీరు ఇంకా వేసుకున్న ప్రాబ్లమే లేదు. నేనైతే ఇక్కడ 7 వరకు వాడానండి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా దంచుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకున్నట్లయితే త్వరగా నలిగిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా బాగా నలిగిపోయాయండి. ఇక ఇప్పుడు మన కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇలా కనుక చేసి పెట్టినట్లయితే కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చూసారు కదా మన రెసిపీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.